మన విన్నింగ్ సెలబ్రేషన్ అయిపోయాయి. సో అసలు చాలా సరికొత్త స్టెప్పులన్నీ చూశాను నేను ఇవాళ. తగిడే 3-4లో వీళ్ళందరూ డ్యాన్స్ చేయడం జరిగింది. అమ్మా అమ్మా 5 అట్టిపళ్ళు ఈ టబ్ తెచ్చి వేయమన్నాను. అండ్ ఎవరు ముందేస్తారా అని అనుకున్నాను. ఏగానే ఆట అయిపోయినట్టు కాదు నాన్న, ముందు వేసేసిన తర్వాత మిగతా ఆట అయిపోయి ఈయన 5 గానే అనే లేచాడు. 2 టీంలు ప్రయత్నించారు, అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎస్, మీరిద్దరూ 5 అందులో వేయడం వల్ల మీ 4 చేతుల మీదుగా సతీష్కి 50,000 రూపాయలు అందుతాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో సతీష్, నువ్వు అనుకున్నట్టు నీకంటూ సొంతంగా ఒక ఆటో ఉంటే ఇప్పుడు సంపాదించేదానికంటే ఇంకొంచెం ఎక్కువ సంపాదించగలుగుతావు. అండ్ పెరుగుతున్న మీ చెల్లెళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించాలి. సో వాళ్ళ గురించి కూడా నువ్వు ఇదంతా చేస్తున్నావు కాబట్టి నిజంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఒక అన్నగా నువ్వే అన్నయ్యి ముందున్నావు వాళ్ళకి. తన సంపాదన తను నడిపే ఆటోతో, ఇప్పటి నుంచి నడబోయే ఆటోతో చాలా రోజులు పట్టచ్చు. తను చేయగలడు, తను సాధించగలడు, ఇప్పటివరకు చేశాడు. బట్ మీలాంటి వాళ్ళందరూ కొంచెం ముందుకొచ్చి సపోర్ట్ చేయగలిగితే ఆ చిన్నారి చెల్లికి ఆ కన్ను రీప్లేస్ అయిపోతుంది. అండ్ అలాగే మిగతా చెల్లెలు కూడా ఇంకా బాగా చదువుకోగలుగుతారు. బట్ సతీష్, ఈరోజు మనందరం కలిసి చేసిన ఈ ప్రయత్నంలో నీ సమస్యను నువ్వే పరిష్కరించుకున్నావు కాబట్టి నీకు సొంతంగా ఇక ఈ రోజు నుంచి ఒక ఆటో ఉండబోతోంది. సో నీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు 1,00,000 రూపాయలు. సో నీ ఆటో ఇప్పుడు నీదే, రైట్? ఈ అవకాశం ఇచ్చిన జీ తెలుగు వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు. నాకంటూ ఒక లైఫ్ని చూపెట్టారు ఈ జీ తెలుగు వాళ్ళు. ముఖ్యంగా ప్రదీప్ అన్నకి హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మనకి మంచి రోజులు మొదలయ్యాయి. అండ్ ఇంకా ఆనందంగా ఉండాలి. నేను చూసి నీ చెల్లెలు ఆనందంగా ఉండాలి కాబట్టి నీకోసం నేను ఇంకో చిన్న గిఫ్ట్ తీసుకొచ్చా. రెడీయా? తీసుకురానా? చూస్తావా? ఓకే. సో మా సతీష్ ఇక ఇప్పటి నుంచి తన ఆటోని, తన సొంత ఆటోని మనుగురులోనే ఇక తిప్పబోతున్నాడు. సో మ్యాక్సిమం ఆటో బిజీగా ఉన్నా కూడా వెయిట్ చేయండి. ఆయన ఆటో వచ్చాక ఆయన ఆటో ఎక్కండి, సరేనా? ఓకే. సో సతీష్, నువ్వు అనుకున్నదైతే కళ నెరవేరింది. ప్రదీప్ అన్నయ్యకి థ్యాంక్స్. ఎందుకంటే మాకు ఈ అవకాశం రావడానికి మా అన్నయ్య చాలా కృషి చేశాడు. ఇకపై మా అన్నయ్యని బాగా చూసుకునే బాధ్యత కూడా మాదే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.